హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్విక్గా రెడీ అయ్యే బగారా రైస్ ఎలా తయారీ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకోవాలి, తర్వాత ఒక టమోటా తీసుకోవాలి, తర్వాత 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. తర్వాత ఇలా ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే బగారా రైస్ కదా, అందుకోసం ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నాను. టమోటాని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. బగారా రైస్కి ఇలా కట్ చేస్తే బాగుంటుందండి. అండ్ అలాగే ఇలా పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే అంతగా బాగుండదు, సో అందుకోసం ఇలా కట్ చేశాను. తర్వాత పుదీనా కొద్దిగా తీసుకోవాలి, తర్వాత కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ కదండి, అందుకోసమని కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకుంటే మంచిది. అండ్ అలాగే ఇలా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఇలా ఆకులు అవన్నీ చెక్క లవంగా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసానండి ఆయిల్లో. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి, సో అందుకోసం ఇలా తిప్పాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, తర్వాత టమోటా వేసానండి. ఇలా కొద్దిసేపు వేగనించుకోవాలి, లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వేగించిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి లాస్ట్లో. ఇలా ఆనియన్స్ వేసాక కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగుంటుందండి, ఎందుకంటే ఆయిల్ కొద్దిగా వేసాం కదా. తర్వాత పుదీనా వేసుకోవాలి, పుదీనా వేసాక ఇలా తిప్పుకోవాలి. తర్వాత అంతా కలిసిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్ ఫైనల్గా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా ఈ కలర్లో వస్తుందండి. ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం 1.5 గ్లాస్కి 3 to 3.5 గ్లాస్ వాటర్ వేసుకొని రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలండి, అప్పుడే రైస్ కొద్దిగా బాగుంటుంది. అలా నానబెట్టిన రైస్ని నేను ఇలా తర్వాత వేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసానండి. నీట్గా కలిసిన తర్వాత ఇలా రైస్ కుక్కర్లో మూత క్లోజ్ చేసి ఆన్ చేసి పెట్టేసేసానండి. తర్వాత రైస్ కుక్కర్లో ఇలా అయింది ఫైనల్గా, మీరు చూస్తున్నారు కదా. ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అండి. ఈ బగారా రైస్ని మనము దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను చికెన్ కర్రీలో సర్వ్ చేసుకొని తిన్నానండి, చాలా టేస్టీగా, చాలా బాగుంది. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.